హాయ్ అండి. నేనైతే పెరుగు ఎలా తయారు చేసుకుంటాను అని చాలా మంది అడిగారు. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ కూడా చేశారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. మేము పాలు ఎప్పుడైనా మార్నింగ్ తీసుకుంటాము. మార్నింగు, ఈవినింగు, నెక్స్ట్ డే మార్నింగు పాలు కాచిన తర్వాతే తోడేస్తాము. అలా కాచిన పాలే ఇవి. ఈ పాలు కూడా కాచిన గిన్నెలోనే తోడేసేయము. వేరే గిన్నెలో పోస్తాము. ఈవెన్ ఆ గిన్నె కూడా మన పాల సైజుకి తగ్గట్లుగే పోసుకోవాలి. ఎల్తి లేకుండా పోసుకుంటే గనక గట్టిగా తోడుకునిద్ది. దానికి ఉన్న మేగడ కూడా తీసేసి ఆ పాలల్లోనే వేసి పాల వేడి అనేది కూడా రైనీ సీజన్ వింటర్ లో అయితే కొంచెం ఎక్కువ వేడి ఉండాలి. ఈ సమ్మర్ లో అయితే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేసుకోవటమే. మజ్జిగ కానీ పెరుగు కానీ ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుంది. సో కొంచెమే వేసుకోవాలి. అంతా ఒకసారి స్పూన్ పెట్టి కలిపేసేసి ఒక కబోర్డ్ లో అయితే నేను పెడతాను. ఎప్పుడు 4 to 6 అవర్స్ కి మంచిగా తోడుకుంటుంది. వింటర్ రైనీ సీజన్ అయితే గనక 8 అవర్స్ పడుతుంది. పాలు నిండుగా పోయటం వల్ల ఇలా గట్టిగా వస్తుంది. దీన్ని ఒక 2 to 4 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కనుక ఇంకా గట్టిగా వచ్చేస్తుంది. అంతేనండి, నేనైతే పెరుగు ఇలాగే తోడు పెడతాను. మీరు ఎలా తోడు పెడతారో కమెంట్ చేయండి. బై.